అందరికీ నమస్తే. ఈ కథ పేరు వారసుడి కోసం. వద్దు మామయ్య ప్లీజ్ అన్నా వినకుండా మామగారు. ఆ ఊరి జమీందారికి ఒక్కగానొక్క కొడుకు గోపాల్. గోపాల్ స్వాతి ముత్యంలో కమలాసన్ లాంటోడు. అసలు విషయం దాచిపెట్టి సౌమ్య అనే అందమైన అమ్మాయితో వివాహం జరిపించేశారు. సౌమ్య చాలా చాలా అందమైన అమ్మాయి. సౌమ్య అందం చూసి ఎంతోమంది అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలని ఆశపడేవారు. కానీ జమీందారులకు సంబంధం కావడంతో గోపాల్కిచ్చి పెళ్లి చేసేశారు సౌమ్య తల్లిదండ్రి. ఓ రోజు గోపాల్ సౌమ్యల మొదటి రాత్రి. సిగ్గుపడుతూ వెండి గ్లాస్ పాల గ్లాస్ పట్టుకుని తల వంచుకుని గదిలోకి అడుగుపెట్టింది సౌమ్య. ఇంతలో బయట ఉన్న వాళ్ళు తలుపు గడవేసుకోమ్మా అని అన్నారు. అప్పుడు వెనక్కి తిరిగి తలుపు గడవేసి అక్కడే గుమ్మం దగ్గరే సిగ్గుపడుతూ నిల్చుని ఉంది. గోపాల్ దగ్గరికి వచ్చి భుజం మీద చెయ్యి వేసి తీసుకుని వెళ్తాడని ఎదురుచూస్తోంది. కానీ గోపాల్ ఎంతకీ రాకపోయేసరికి వెనక్కి తిరిగి చూసింది. అంతే, ఒక్కసారిగా షాక్ అయిపోయింది. గోపాల్ అప్పటికే అక్కడ మంచం మీద పెట్టిన స్వీట్స్ ఫ్రూట్స్ అన్నీ ఫుల్లుగా తినేసి మత్తుగా గొరకపెట్టి నిద్రపోతున్నాడు. ఇదేంటి ఈయన ఇలా నిద్రపోతున్నారు? ఏ అబ్బాయి అయినా ఈ రోజు కోసం ఎన్నో కలలు కంటూ ఉంటారు. రాత్రంతా మెలకువగా ఉండాలని ఆశపడతారని విన్నాను. కానీ ఇతనేంటి ఇలా గొరకపెట్టి నిద్రపోతున్నాడు అని ఒక్కసారిగా అయోమయంలో పడిపోయింది. ఈరోజు జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజు. ఈ రోజుని ఈ విధంగా గడుపుతున్నారేంటి? అసలు నాకు ఏమీ అర్థం కావటం లేదు అని దగ్గరికి వెళ్ళింది. జమీందారు గారి అబ్బాయి కదా, ఒక్కగానొక్క కొడుకు. పైగా పెళ్లి ఘనంగా జరగాలని ఎంతో కష్టపడి ఉండి ఉంటాడు. ఎన్నో పనులు ఉండి ఉంటాయి కదా. అందుకేనేమో అలసిపోయి ఇలా నిద్రపోతున్నాడు బహుశా అని అనుకుంది. నిరుత్సాహంగా మంచం చివరన పడుకుంది. ఒకవేళ పొద్దున్నే నేనంటే ఏదో అలసిపోయి పడుకున్నాను, నువ్వు నన్ను లేపాలి కదా అని తిడతారేమో అని తనలో తాను అనుకుని ఏవండి ఏవండి అని లేపుతుంది. అప్పుడు గోపాల్, అబ్బా నాకు నిద్ర వస్తుంది, పడుకోనివ్వు అని అన్నాడు. అప్పుడు సౌమ్య ఆ మాట విని చాలా బాధపడి పక్కకు తిరిగి పడుకుంది. మరుసటి రోజు ఉదయం గదిలోంచి బయటకు వచ్చిన సౌమ్యని చూసిన తల్లి, ఏమీ అలా ఉన్నావు అని అడుగుతుంది. కానీ సౌమ్య మాత్రం ఏమీ మాట్లాడకుండా బాత్రూంకి వెళ్ళిపోయింది. అప్పుడు సౌమ్య తల్లి భయం పట్టుకుంది ఆమెకు. ఇంతలో సౌమ్య స్నేహితురాలు వచ్చి ఆట పట్టిస్తూ ఉంటారు. అప్పుడు సౌమ్యకు నవ్వాలో ఏడాలో కూడా అర్థం కాకుండా ఉంటుంది. రెండవ రోజు కూడా సౌమ్య తల్లి కూతుర్ని అందంగా తయారు చేసి లోపలికి పంపిస్తుంది. గోపాల్ మంచం మీద కూర్చుని ఉన్నాడు. నా దగ్గరికి వెళ్ళి, అసలు మీకేమైంది? ఈ పెళ్ళి ఇష్టపడే చేసుకున్నారా అని అంది. ఇష్టపడే చేసుకున్నాను అని అన్నాడు. మరి నాకు అంత దూరంగా ఎందుకు ఉంటున్నారు అని అంది. ఎక్కడ దూరంగా ఉన్నాను? దగ్గరే కూర్చుని ఉన్నాను కదా అని అన్నాడు. అబ్బా మీకు ఎలా చెప్పేది? నేను మీ వైపు చూస్తూ మాట్లాడుతుంటే మీరు నా వైపు చూడటం మానేసి ఆ స్వీట్స్ వైపు చూస్తారేంటి అని అంది. అవి తినాలని ఉంది అంటూ గోపాల్ అక్కడ పెట్టిన సున్నుండలన్నీ తినేశాడు. సౌమ్య, నువ్వు కూడా తింటావా అని అడిగాడు. మీరు ఇక్కడికి తినటానికి వచ్చారా అని అంది కోపంగా. తినకూడదా అని అన్నాడు అమాయకంగా. అసలు ఈరోజు మన జీవితంలో ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసా అని అంది. నాకు తెలియదు, ఏంటది అని అన్నాడు. అప్పుడు సౌమ్య తల పట్టుకుని, అసలు మీకేమీ తెలియదా అని అంది. నాకేమీ తెలియదు, అమ్మ మాత్రం ఈ భార్య చెప్పినట్టే విను అని అంది అని అన్నాడు. ఆ మాట విన్న సౌమ్యకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా జీవితం నాశనం అయిపోయింది అంటూ ఏడుస్తూ కుప్పకూలిపోయింది. అప్పుడు గోపాల్, ఏమైంది సౌమ్య అలా పడిపోయావు అని చెప్పి దగ్గరికి వచ్చి పట్టుకున్నాడు. నన్ను ముట్టుకోకండి అంటూ కోప్పడింది. అలా కోపంగా బయటికి వెళ్ళింది. ఆ టైంలో తలుపు తీసుకుని బయటకు వచ్చిన కూతుర్ని చూసిన తల్లి, ఏమైందే అలా బయటికి వచ్చేసావు అని అంది. అవును, నువ్వెందుకు అలా ఏడుస్తున్నావు అని అడిగింది. ఏడవక ఇంకేం చేయమంటావు? అమాయకుడిని తెచ్చి నాకు అంటగట్టారు. పెళ్లి చేసే ముందు వెనక చూసుకోవద్దు అని కోప్పడింది. అదేంటే అలా అంటావు? జమీందారుల సంబంధం, ఒక్కగానొక్క కొడుకు. ఎంక్వైరీలో కూడా అబ్బాయి చాలా మంచివాడని చెప్పారు. నువ్వు చూస్తే ఇప్పుడు ఇలా అంటున్నావు ఏంటి? నాకు కాలు చెయ్యి ఆడటం లేదు అని తల పట్టుకుంది తల్లి. కూతురుతో, అమ్మ సౌమ్య, ఈ విషయం మీ నాన్నగారికి తెలియనీయకు. అతను అసలే హార్ట్ పేషెంట్. అసలు విషయం తెలిస్తే అతని గుండె ఆగిపోతుంది. అల్లుడికి మంచి వైద్యం చేయించి ఏదో రకంగా నయమయ్యేలా చూద్దాం. మీ అత్తయ్య గారితో నేను మాట్లాడుతానులే, మంచి వైద్యుడికి చూపించమని. నువ్వేమీ కంగారు పడకు అని అంది తల్లి. అలా ఆ 3 రాత్రులు గడిచాక ఏడుస్తూ కూతుర్ని అత్తవారింటికి పంపించింది.
సౌమ్య అత్తవారింటికి చేరుకుంది. ఆ ఊరిలోని అతిపెద్ద బంగ్లా అది. వాకిట్లోకి వెళ్ళగానే దిష్టి తీసి ఆనందంగా కొత్త దంపతుల్ని ఇంట్లోకి తీసుకుని వెళ్ళారు. జమీందారు కోడల్ని చూసి, నా కోడలు చాలా అందగత్తె, చాలా చాలా బాగుంది అని అనుకున్నాడు వంకరగా. అత్తగారు కోడల్ని దగ్గరికి తీసుకుని, నా తల్లి, నా దిష్టే తగిలేలా ఉందని నుదుటి మీద ముద్దు పెట్టింది. ఇంటి నిండా పనివాళ్లే. బంధువులను మరియు పని వాళ్ళని పరిచయం చేయటానికి ఒక పూట పట్టింది అత్తగారికి. ఇంతలో చీకటి పడింది. అప్పుడు అత్తగారు పనివాళ్లతో, గదిలో మంచమంతా పూలతో అలంకరించండి అని అంది. అత్తగారే స్వయంగా కోడల్ని అందంగా తయారు చేస్తుంది. అప్పుడు సౌమ్యతో, అమ్మా సౌమ్య, అది మీ ఇంటి దగ్గర ఆ 3 రోజులు ఎలా గడిచింది? సంవత్సరం తిరిగేలోపు నన్ను నానమ్మని చేస్తావు కదూ అని అంది. అప్పుడు సౌమ్య తలదించుకుని, లేదత్తయ్య, మీ అబ్బాయిని ఎక్కడైనా చూపించండి, అతను శుభ్రంగా తినేసి నిద్రపోతున్నారు అంతే అని అంది. ఆ మాట విన్న తల్లి, నేను పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలైపోయాయి అన్నమాట. ఇంత చక్కని అందమైన అమ్మాయిని పక్కన పెట్టుకుని వీడిలా ఏమీ చేయకుండా ఉంటున్నాడా? పెళ్ళి అయితే వీడిలో మార్పు వస్తుందని అనుకున్నాను. అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శనంటే ఇదే కాబోలు అని బాధపడింది. పక్క నుండి వింటున్న జమీందారు, ఇక లాభం లేదు, నేనే ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే నా ఆస్తికి వారసులు లేకుండా పోతారు అని అనుకున్నాడు. మరుసటి రోజు జమీందారు తన భార్యతో, ఏమే, ఒక వారం రోజులు నీ పుట్టింటికి వెళ్ళు, అలాగే అబ్బాయిని కూడా నీ వెంట తీసుకుని వెళ్ళు అని అన్నాడు. కోడల్ని కూడా తీసుకుని వెళ్తానండి అని అంది. అధిక ప్రసంగం చేయకు, చెప్పిన మాట విను అని అన్నాడు కోపంగా. భార్య జమీందారు గారి మాటకి ఏనాడు ఎదురు చెప్పదు. అతనంటే ఆమెకు చాలా భయం. దాంతో కొడుకుని తీసుకుని పుట్టింటికి వెళ్తుంది. కోడలి దగ్గరికి వెళ్ళి, అమ్మా, నేను మా అమ్మగారింటికి వెళ్తున్నాను, మా అబ్బాయిని కూడా తీసుకుని వెళ్తున్నాను, నువ్వు ఇక్కడే జాగ్రత్తగా ఉండు అని అంది. నేను కూడా మీతో వస్తానత్తయ్యా అని అంది సౌమ్య. లేదమ్మా, ఇక నుండి ఇంటి బాధ్యత నీదే, కూలి వాళ్ళకి కూడా నువ్వే డబ్బులు ఇవ్వాలి అని చెప్పి తన దగ్గర ఉన్న తాళం చేతులు కోడలి చేతిలో పెట్టి కొడుకుని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇంతలో చీకటి పడింది. సౌమ్య తన గదిలో దిగులుగా కూర్చుని ఉంది. జమీందారు ఇంట్లో ఉన్న పని వాళ్ళందరినీ పంపించేశాడు. బయట వర్షం పడుతుంది. జమీందారు వెళ్ళి కోడలి గది తలుపు కొట్టాడు. ఉలిక్కిపడిన కోడలు లేచి వచ్చి తలుపు తీసింది. విపరీతమైన ఆకలితో ఉన్న మామయ్య గారిని చూసి భయం వేసింది సౌమ్యకు. సౌమ్యతో, లోపలికి రావచ్చా అని అన్నాడు. రండి అని అంది భయంగా. అంతే, తలుపు వేసేశాడు. కోడలికి ఒక్కసారిగా గుండె జారినంత పని అయింది. ఎందుకు మావయ్య అలా తలుపు వేసేస్తున్నారు అని అంది కంగారుగా. ఎందుకు వేశానో నీకే తెలుస్తుందిలే అని విపరీతమైన ఆకలితో దగ్గరికి వెళ్తున్నాడు. తను ఎంత వద్దని చెప్పినా ప్రాధేయపడినా వినకుండా తన అనుకున్న పని పూర్తి చేసేశాడు. అలా రాత్రంతా తన దాహం తీర్చుకుంటున్నాడు. సౌమ్య రాత్రంతా ఏడుస్తూనే ఉంది. అలా 2 రోజుల పాటు పని వాళ్ళెవ్వరినీ ఇంట్లోకి రానివ్వలేదు. వచ్చిన వాళ్ళని తిరిగి పంపించేసేవాడు. అలా 2 రోజులు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అన్న తేడా లేకుండా తన కరువు మొత్తం తీర్చుకున్నాడు. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.